అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. చాలు, అయిపోయింది. సందర్భానుసారంగా కరెక్ట్గా వచ్చిన చదివితే చాలు. ఏమంటున్నాడు? ఆకాశం నుంచి వర్షం వస్తుంది, హిమము మంచు వస్తుంది, అవి ఏం చేస్తాయట? వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవంట. వచ్చి ఫలాలను ఇస్తాయి, ఆ మొక్కల్ని చెట్లని అభివృద్ధి పరిస్తాయి. అలాగే నా నోట నుంచి వచ్చే మాట మీ జీవితాలని అభివృద్ధి చేస్తుంది, వెనక్కి ఫ్రీగా రాదట. దేవుడు 7 రోజులు ప్రతిరోజు మాట్లాడితే అద్భుతాలు జరిగినాయి. ఆ మాట్లాడితే దాని నుంచి అభివృద్ధి వస్తుంది, ఫలము వస్తుంది. నా నోట నుంచి వచ్చే మాట ఆ మంచు వర్షం చెట్లకి ఎలా అయితే ఫలాలను ఇస్తున్నాయో మీ జీవితాల్లో కూడా ఫలాన్ని ఇస్తాయి. మరి ఇలాంటి ఫలభరితమైనటువంటి దేవుని మాటల్ని చదువుతున్నామండి? చదివితే చాలా సంతోషం.